మిత్రులారా, అన్నప్రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అని 1941లో కాళోజీ గారు రాశారు. ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ స్థితి చూస్తూ ఉంటే సరిగ్గా 80 ఏళ్ల కింద రాసిన మాటలు నిజమేననిపిస్తున్నాయి. ఈ 2 వారాలలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పురోగమిస్తున్నదో, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు ఎంత భారీగా ముందుకు సాగుతూ ఉన్నదో కనీసం 3 అంచనాలు వచ్చాయి. అక్టోబర్ 18న డెలాయిట్ అనే ప్రపంచ ప్రఖ్యాత సలహా సంస్థ, కన్సల్టెన్సీ సంస్థ భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 6.5% నుంచి 6.8% స్థూల ఆదాయం పెరుగుదలను చూపెట్టింది అని ప్రకటించింది. దీనికన్నా కొద్ది ముందు అక్టోబర్ 13న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మామూలుగా 6 నెలలకు ఒకసారి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని ఒకటి ప్రకటిస్తుంది. సెప్టెంబర్తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గణాంకాలను బట్టి అక్టోబర్ మొదటి వారంలో, 2వ వారంలో ఆ గణాంకాలు వస్తాయి. భారతదేశానికి సంబంధించి ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అక్టోబర్ 13న విడుదలైంది. దాంట్లో కూడా IMF 6.3% పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థ, భారత స్థూల జాతీయోత్పత్తి ప్రపంచంలో ఇంకే దేశంలోనూ సాగనంత అభివృద్ధిని సాధిస్తున్నది. ప్రపంచమంతా మాంద్యంలో, వెనుకడుగులో ఉండగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ముందుకు పోతున్నది అని IMF ప్రకటించింది. దానికన్నా ఒక 10 రోజుల ముందు ప్రపంచ బ్యాంకు ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ అని మామూలుగా 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి విడుదల చేసే నివేదికలో ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల గణాంకాలను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ, భారత స్థూల జాతీయోత్పత్తి 6.3% పెరుగుదల సాధించింది అని చెప్పింది. కాకపోతే గత సంవత్సరం 2022-23లో 7.2%గా ఉన్న అభివృద్ధి అనేక అంతర్జాతీయ కారణాల వల్ల, అనేక ఆర్థిక పరిణామాల వల్ల అది 7.2 నుంచి 6.3కు పడిపోయిందని, అయినప్పటికీ ఇది గణనీయమైన వృద్ధి అని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఇదివరకు కూడా ఇటువంటి వీడియోల్లో చెప్పుకున్నాం. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు ఒక రకమైన సంస్కృతం లాంటివి. అవి మన జీవితానికి వర్తించేవే కానీ మనకు అర్థం కాని విషయాలు. జాతీయ ఉత్పత్తి అంటే ఏమిటి, స్థూల జాతీయ ఆదాయం అంటే ఏమిటి, దాని పెరుగుదల రేటు ఏమిటి, ఇవన్నీ కూడా సాధారణ ప్రజానికానికి సాధారణంగా తెలియవు కాబట్టి, విద్యావంతులకు కూడా తెలియవు కాబట్టి ఇదేదో పెరుగుతుంది అని ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ప్రగల్భాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఆ పెరుగుదల జీవితంలోనేమో కనబడదు. అసలు స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా జాతీయ ఆదాయం అని అందరికీ తెలిసిన మాట. దీనికి అర్థం ఏమిటి, దీన్ని ఎట్లా కొలుస్తారు? ఇది పెరుగుదల సాధిస్తున్నది, ఫలాని శాతం పెరుగుదల ఉంది అని అంటే అది మానవ జీవితం మీద, మనందరి సామాన్య ప్రజల జీవితం మీద ఏ ప్రభావం వేస్తుంది? GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది దేశ సరిహద్దుల లోపల, అంటే ఈ జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సరంలో తయారైన మొత్తం సరుకుల, సేవల విలువల మొత్తం. ఇది అంటే ఒక దేశ స్థూల జాతీయ ఉత్పత్తి, జాతీయ ఆదాయం పెరుగుదల సాధిస్తున్నదంటే ఆ దేశం అభివృద్ధి సాధిస్తున్నది అని ఒక సాధారణమైన అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల నిర్వచనం ఉంటుంది. ఇవాళ భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి $3.12 ట్రిలియన్ అంటారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీన్ని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కల్లా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకదానిగా మారుస్తాను అని చాలాసార్లు వాగ్దానాలు చేశాడు. ఈ 3.12 ట్రిలియన్లు 5 ట్రిలియన్లుగా మారడానికి పెరుగుదల రేటు ప్రతి సంవత్సరము కన్సిస్టెంట్గా 8% పైన, 10% పైన ఉంటే అది 15 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో 5 ట్రిలియన్ చేరుతుంది. అంత ఉందా లేక దాన్ని 6.3, 6 కూడా ఉందా లేదా అని విచికిత్స చాలా జరుగుతుంది. ఈ స్థూల జాతీయ ఆదాయాన్ని డాలర్ల లెక్కల్లో కాకుండా మన రూపాయల లెక్కల్లో అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో సంవత్సరానికి మొత్తంగా తయారవుతున్న సేవల, సరుకుల విలువల మొత్తం 232 లక్షల కోట్ల రూపాయలు. ఇది మన జాతీయ ఆదాయం. దీనికి అర్థశాస్త్రంలో చాలా సాంకేతికమైన అంశాలు చాలా ఉన్నాయి. ఈ స్థూల జాతీయోత్పత్తి
నిజమైన స్థూల జాతీయోత్పత్తి అంటే ఏదో ఒక బేస్ ఇయర్ రేట్ తీసుకొని అప్పుడు ఎంత ఉంది, ఆనాటి బేస్ ఇయర్ నుంచి ఎంత వచ్చింది, లేదా ఇవాల్టికి ఇవాళ ధరలను బట్టి ఎంత ఉంది అని రియల్ నామినల్ అనే లెక్కలున్నాయి. ఆ వివరాల్లోకి పోనక్కర్లేదు. అట్లాగే ఈ స్థూల జాతీయోత్పత్తిని లెక్క పెట్టడానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం ఖర్చులను అంచనా వేసి, ఎందుకంటే ప్రతి ఖర్చు కూడా ఎక్కడో ఆదాయం కావాల్సింది కనుక ఆదాయాన్ని లెక్కబెట్టే పద్ధతిలో ఖర్చును లెక్కబెట్టే పద్ధతి ఒకటి ఉంది. ఖర్చును బట్టి జాతీయ ఆదాయాన్ని లెక్క పెడతారు. రెండోది మొత్తంగా ఎంత ఉత్పత్తి అవుతున్నది అనే దాన్ని బట్టి ఒక లెక్క వేస్తారు. మూడోది ఆదాయాలను బట్టి లెక్క వేస్తారు. కనుక 3 రకాల స్థూల జాతీయ ఉత్పత్తి, సాధారణంగా ఈ 3 ఒకటే అవుతాయి. దీన్ని సాంకేతికంగా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈజ్ ఈక్వల్ టు C+I+G+NX అని రాస్తారు. అని 4 వేరియబుల్స్ ఉంటాయి. సి అంటే కన్జంప్షన్, దేశంలో మొత్తం వినియోగం ఎంత ఉన్నది అది లెక్క వేస్తారు. వినియోగం ఖర్చు రూపంలో రావచ్చు, లేదా అమ్మకాల రూపంలో రావచ్చు, మొత్తం వినియోగం. అట్లాగే ఇన్వెస్ట్మెంట్, దేశంలో ఎంత మదుపు పెట్టబడుతూ ఉన్నది, ఎంత పెట్టుబడి తయారవుతున్నది, ఆ పెట్టుబడిలో నుంచి ఎంత మదుపు వస్తున్నది, ఇన్వెస్ట్మెంట్ అనేది రెండోది. మూడోది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ కాకుండా, ప్రజలు కొనుగోళ్లు కాకుండా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టే అనేక రకాల పథకాలు కావచ్చు, మొత్తంగా ఖర్చులు కావచ్చు, ప్రభుత్వ ఖర్చు ఎంత. నాలుగోది దిగుమతుల ఎగుమతుల బిల్లులలో దిగుమతుల బిల్లు పోగా నెట్ ఎక్స్పోర్ట్స్ ఎంత, మనం భారతదేశం, భారత ఆర్థిక వ్యవస్థ విదేశాలకు ఏమి ఎగుమతి చేసి ఎంత సంపాదిస్తున్నది, దిగుమతుల బిల్లు తీసేసి మిగిలేదెంత. ఇవి 4 అంకెలు చూస్తారు. ఇది ఒక పెద్ద సాంకేతికమైన లెక్కలు. దీని మాయను కొంచెం వదిలేసి చూడాలంటే ఈ 4 అంకెల్లో ఏ ఒక్క అంకె పెరిగినా మొత్తంగా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. అది ప్రజలకు వర్తిస్తుందా లేదా, ప్రజల దాకా వస్తుందా లేదా మనం చెప్పలేం. ఉదాహరణకు ఇవాళ జీడిపి = C+I+G+NX అని ఉంది కదా, వీటిలో I ఒక్కటి తీసుకుందాం, ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా వచ్చిందనుకోండి, ఉదాహరణకు అదానీకి వేరు దేశాల నుంచి, మారిషస్ నుంచి, కేవమన్ ఐలాండ్ నుంచి, ఇతర దేశాల నుంచి హవాలా రూపంలో, దొంగ డబ్బు రూపంలో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ధనం రూపంలో, లేదా బిల్లులను ఎక్కువ చేసి తక్కువ చేసి చెప్పిన రూపంలో అనేక అక్రమాల ద్వారా పెద్ద ఎత్తున మదుపు వచ్చింది. ఈ మదుపు వచ్చినందువల్ల ఎవరికి లాభం జరిగింది? ఉదాహరణకి ఇవాళ పేపర్లో బొగ్గు కుంభకోణంలో, బొగ్గును అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మిన ఒక వ్యవహారంలో 12,000 కోట్ల రూపాయలు ఎంతో అదానీ సంపాదించాడు అని వాళ్ళ పత్రికలలో ఒక వార్త వచ్చింది. అంటే ఈ 12,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కనబడుతుంది. అంటే ఒక్కరి జేబులోకి పోయిన డబ్బులు కూడా మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినట్టుగా కనబడతాయి. అందువల్ల స్థూల జాతీయోత్పత్తిని సాధారణంగా ఏం చేస్తారంటే జనాభాతో భాగహారం చేసి, కాబట్టి ఇది తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇవాళకి ఇవాళ చూస్తే అదానీ జేబుల్లోకి వచ్చిన 12,000 కోట్లు, 14,000 కోట్లు దేశంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయంలో 1,000 రూపాయలు పెంచింది. 1,000 రూపాయలు రాలేదు, 1,000 రూపాయలు కాదు కదా, రూపాయి కూడా రాలేదు. కానీ అదానీకి వచ్చినది స్థూల జాతీయోత్పత్తిలో భాగమైంది కనుక ప్రజల తలసరి ఆదాయం పెరిగింది అంటారు. అందువల్లనే స్థూల జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయం ఎంతగైనా పెరుగుతూ ఉండొచ్చు, అది ప్రజల జీవితాలలో ప్రభావం వేయకపోవచ్చు. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేనప్పుడు, దేశంలో అసమానత విపరీతంగా ఉన్నప్పుడు ఇవి స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం అనేవి విశ్వసించదగ్గ అంకెలు కావు అని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టే గుర్తించింది. UNDP ఎప్పుడో 1980లలోనే గుర్తించి, అందువల్ల ఇక నుంచి GDP లెక్కలు, పర్ క్యాపిటా తలసరి ఆదాయం లెక్కలు సరైనవి కావు. వాటి స్థానంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అనేక అంశాలు, విద్య, ఆరోగ్యం, వైద్యం, స్త్రీల ఆరోగ్యం, శిశువుల ఆరోగ్యం, అటువంటి 20-30 ప్రమాణాలు తీసుకొని వాటి ఆధారంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగానే ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. స్థూల జాతీయ ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి చాలా ఎక్కువ ఉన్న దేశాల్లో పేదరికం విపరీతంగా ఉన్నది. స్థూల జాతీయోత్పత్తి చాలా తక్కువగా ఉన్న దేశాలలో కూడా ప్రజలు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ తేడాలు కనబడ్డాయి.
అంటే జీడిపి లెక్కలు, పర్ క్యాపిటల్ లెక్కలు పనికిరావు, హెచ్డిఐ లెక్క కొంతవరకు పనికొస్తుంది అని ఒక అంచనా వచ్చింది. సరిగ్గా ఇవాళ మనం ఈ 2 వారాలలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది, ఇతర ఆర్థిక వ్యవస్థల కన్నా ఎక్కువగా పురోగమిస్తున్నది అని ప్రగల్భాలు వింటున్న రోజులలోనే అక్టోబర్ 13న IMF నివేదిక వచ్చింది. సరిగ్గా అక్టోబర్ 13నే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఒక ప్రపంచవ్యాప్త సూచి ఉంది. ప్రతి సంవత్సరము ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశంలోనూ ఆ దేశంలో శిశువుల పరిస్థితి ఏమిటి, బలహీనంగా ఉన్న శిశువుల పరిస్థితి, బలహీనంగా ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి, పోషకాహార లోపం పరిస్థితి ఏమిటి, 5 ఏళ్ల లోపు పిల్లలలో శిశు మరణాలు ఏ సంఖ్యలో జరుగుతున్నాయి, రక్తహీనత ఏ స్థాయిలో ఉంది, ఇటువంటి అనేక విద్య, వైద్య, ఆరోగ్య ప్రమాణాలు తీసుకొని ఈ ఆకలి సూచిక తయారు చేస్తారు, హంగర్ ఇండెక్స్. ఈ హంగర్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం తయారవుతుంది. ప్రతి సంవత్సరము ఆయా ప్రభుత్వాలు ఇచ్చే గణాంకాల మీద ఆధారపడి లేదా స్వతంత్ర పరిశోధకుల గణాంకాల మీద ఆధారపడి ఒక ర్యాంక్ తయారు చేస్తారు. ఈ సంవత్సరానికి 2023కు 125 దేశాలలో హంగర్ ఇండెక్స్ చేశారు. 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. అంటే అడుగు నుంచి 14వ స్థానంలో ఉంది. అతి భయంకరమైన పేదరికం, అతి భయంకరమైన ఆకలి సూచిక ఈ దేశంలో ఇంకా ఉంది అని. ఒకవైపేమో భారత ఆర్థిక వ్యవస్థ ఇతర అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కన్నా పురోగమిస్తున్నది, పెరుగుదల రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకుంటున్న రోజుననే ఈ దేశంలో అతి భయానకమైన ఆకలి తాండవిస్తున్నది అని నివేదిక చెప్పింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ 125 దేశాలలో అనేక పేద దేశాలని చెప్పబడి ఉన్నాయి, వెనుకబడిన దేశాలని చెప్పబడి ఉన్నాయి, వర్ధమాన దేశాలని చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనకన్నా పైన ఉన్నాయి. ఒక్క దక్షిణాసియాలోని తీసుకుంటే పాకిస్తాన్ 102వ స్థానంలో ఉన్నది, మనం 111లో ఉండగా. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నదని మనం చదువుతూ ఉన్నాం. కానీ పాకిస్తాన్ ఆకలి సూచికలో మనకన్నా పై స్థానంలో ఉన్నది. బంగ్లాదేశ్ 81వ స్థానంలో ఉన్నది. నేపాల్ 69వ స్థానంలో ఉన్నది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమై చిన్నాభిన్నమై ఇవాల్టికి మామూలు సరుకులకు కూడా శ్రీలంక రూపాయలు పెట్టవలసిన స్థితిలో కూడా శ్రీలంక ప్రపంచ ఆకలి సూచిలో 60వ స్థానంలో ఉన్నది. ఇది రాగానే వెంటనే భారత ప్రభుత్వం ఇది తప్పుడు లెక్క, మా లెక్కల ప్రకారం మేము 48వ స్థానంలో ఉన్నాము అని ప్రకటించింది. సరే, 48 అయినా గౌరవనీయమైన స్థాయి, అది వేరే చర్చ. కానీ భారత ప్రభుత్వం కోవిడ్ మరణాల విషయంలో, జనాభా విషయంలో, అనేక గణాంకాల విషయంలో తప్పులు చేసింది, అబద్ధాలు చెప్పింది. కానీ ఇప్పటికే రుజువైపోయిన సత్యం కనుక భారత ప్రభుత్వ అభ్యంతరాన్ని కూడా లెక్కలోకి తీసుకోనక్కర్లేదు. మనం ఒకవైపు అభివృద్ధి గురించి, ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి ఎన్ని ప్రగల్భాలు చెప్పినా ఇంట్లో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి, ఆకలి మంటలు రగులుతూనే ఉన్నాయి.